మన తరతరాల పూర్వీకుల నుండి అనుభవైద్యులము. పూర్వీకుల కాలం నుండి మన మగోనికి బలం అనేది చాలా అవసరం. పూర్వకాలంలో బలం అంటే ఏంది? ఒక భార్య కాడ సంసారం చేయకనే కాదు, మంచి కాళ్ళలో చదువు ఉండాలి, బాడీలో చదువు ఉండాలి. పూర్వకాలం నాడు ఒక బాయిలోకి దిగి ఇప్పుడు ఒక బిందె నీళ్ళు, ఒక బిందె మన చేత పట్టుకుని బిందె, అప్పుడు ఆ కాలంలో బుంగ, ఆ బుంగ 4 బిందెలు 5 బిందెలు నీళ్ళు పట్టే బుంగ తీసుకొని 20, 30, 40, 50 పెట్లు లోపల దిగి నీళ్లు ముంచుకొని ఆ బుంగని మోకాల మీదకి వేసుకొని, మోకాల మీద రొమ్మల మీద వేసుకొని, రొమ్మల మీదకి భుజం మీదకి ఎత్తుకునే వాళ్ళు. ఆ బుంగలు మోసేవాళ్ళు, ఒడ్ల సంతులు మోసేవాళ్ళు, జొన్నల సంతులు మోసేవాళ్ళు. బాడీ కట్ ఒక బండి లోపల దిగబడితే భుజం వేసి లేపేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు. ఆ వాళ్ళు ఏం తినేవాళ్ళంటే మంచి పిసుకుళ్ళు, మంచి బాగా నాటుకోడి, మంచి బాగా సంకటి, మజ్జిగ, పెరుగు, అన్ని ఆకుకూరలు, పాలు, పండ్లు, విపరీతంగా నెయ్యి, ఎన్న. అటువంటి ఆ కాలంలో మగవాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. బలంగా ఉండి వానేమో పందెం కోడి లెక్క మేసేవాళ్ళు. పందెం కోడి లెక్క, వానికి పందెం కోడి లెక్క చూసి వరే ఏముండరా పిల్లగాడు, వాడినేమో పుటేలు బాగా ఉండరు అనే వాళ్ళు. అప్పుడు అటు బలంగా ఉన్నప్పుడు వానికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు వచ్చినాక అప్పుడు పెళ్లి చేస్తే వాడు సంసారం చేసి 10 మందిని పిల్లలు కన్నా కూడా మొగోడు లెక్కనే ఉండేవాడు. ఆడపిల్ల కూడా అప్పుడు బలమైన తిండి ఉండేది. బలమైన తిండి ఉండి ఋతువులు వచ్చినప్పుడు కరెక్ట్ పత్యం ఉండి చేసుకునేవాళ్ళు. ఈ మొగోని బలం కోసము మన కాడ చక్కని వైద్యము. ఈ కాలం నాడు అందరూ రకరకాల ఫుడ్లు, రకరకాల ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు, రకరకాల అన్నీ వాడుతున్నారు. కాబట్టి మంచి వీక్ అయిపోయి భార్యను సంతోషం పెట్టలేక, బలం లేక అక్కడిక్కడ దిక్కులు చూసి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చూస్తాము, రేపు చూస్తాము, ఎల్లుండి చూస్తాము, ఆవిడ చూస్తాము. వాళ్ళకి యాసిడ్కి వచ్చిపోయి ఇప్పుడు ఆడపిల్లలకు మగోనికి ఒక 5% ఉంటే ఆడపిల్లలకి 7% ఉంటుంది. ఈ 7% ఉండాలంటే మగోని కాడ బలం అనేది ఉంటేనే కదా. ప్రతి ఒక్కదానికి మనకు మంచి వాళ్ళకి బలంగా ఉంటే వారికి కాళ్ళు కడుగుతారు, వారికి అన్ని రకాల బట్టలు ఉత్తారు, అన్ని రకాల సంతోషంగా అన్నీ చూసుకుంటారు. అందుకోసం బలం కోసరం, మగోని బలం కోసము ఒక చెట్టు చూపిస్తా చూడండి. ఇది అత్తిపత్తి. ఇది దీంట్లో ముళ్ళ అత్తిపత్తి అంటారు. వెనక్కి ముడుచుకుంటే అత్తిపత్తి చెట్టు ఒకటి. తర్వాత చిన్న పిల్లడగాయల చెట్టు. చిన్న పిల్లడగాయ అంటే పచ్చ పూలు ఉంటాయి, ఇక పూలు పచ్చ ఉంటాయి. పిల్లడగాయల చెట్టు. ఈ 2 చెట్లు 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళ ముసలి వరకు బలం తగ్గదు. మంచి నరాలలో బలం ఉంటుంది. మన భార్యని సంతోష పెట్టగలుగుతాం. ఎంతసేపు గట్టిగా బలంగా ఉంటారు. పూర్వీకుల కాలం నాడంటే తిండి ఉండేది కాబట్టి, ఈ మందులు వాడకున్నా వాళ్ళ బలం ఉండేది కాబట్టి, మంచి ఫుడ్ దొరుకుతున్నది కాబట్టి, మంచి నెయ్యి, మంచి చికెను, మంచి ఫుడ్డు, ఆకుకూరలు, పండ్లు పదార్థాలు దొరుకుతున్నాయి కాబట్టి బలంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎండాకాలం ఏమి తినాలి, చలికాలం ఏమి తినాలి తినుకుంటూ ఆరోగ్యంగా మంచి పొట్టేళ్ళ లెక్క మేపేవాళ్ళు. పెళ్లి పిల్లోనికి నువ్వులు, పిసుకుళ్ళు, పాలు మంచి పెట్టి మేపేవాళ్ళు. 1 నెల పెళ్ళి ఉందంటే మేపేవాళ్ళు. పెళ్లి చేసినా కూడా మేపేవాళ్ళు. వాడు 5 మంది సంతానమైనా కానీ మంచి తగ్గకూడదు. మళ్ళీ వాడు బరువు ఎత్తాలి, గడెం కొట్టాలి, సందలు ఎత్తాలి, గుండ్లు ఎత్తాలి. పెళ్ళం కాడ కాపన చేసినా ఆ బరువు అనేది ఎత్తాలనేది బలంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ కాలం అవన్నీ లేవు కాబట్టి ఈ 2 మూలికలు చక్కగా పనిచేస్తుంది. ఈ మూలిక అత్తిపత్తి ఒకప్పుడు వీడియో తీశాను, లక్షల వేల మంది చూశారు. ఇది మామూలు చిన్నపిల్లడగాయల చెట్టు. ఈ 2 చెట్లతోటి చక్కని వైద్యం పౌడర్ ఉంటుంది. ఆ పౌడరు 100 ఏళ్ళ ముచ్చడైనా కానీ పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, లేదంటే రోజు 1 చెంచా వేసుకుంటే కూడా మీరు మందు వాడినాక నాకు చేతులెక్కి మొక్కుతారు. చాలా మంది మొగోళ్ళకు బలం లేక బాడీలో వీక్నెస్ అయిపోయి రకరకాల ట్యాబ్లెట్ మింగి రకరకాల ఒరే అవి వేసుకొని అంకసారి హార్ట్ అటాక్ వచ్చి, పచ్చవాతం వచ్చి, బీపీ వచ్చి చచ్చిపోతున్నారు. ఈ ఆయుర్వేదాన్ని మన పూర్వీకులు దేవుడిచ్చిన వైద్యాన్ని మనం మర్చిపోకుండా ఈ వైద్యం మీరు 10 రోజులు వాడండి. 10 రోజులు మంది ఇస్తాను, 10 రోజులు వాడినాక మీరు 100 మంది చెప్పుకుంటారని మరొకసారి చెప్పి అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది మోసం కాదు. ఈ మందు మీరు ల్యాబ్లు కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా ఇంగ్లీష్ మందులు కలుపుతున్నాడా, ఏమైనా దొంగ మందులు కలుపుతున్నాడా కూడా వద్దు. చెంచు గిడిచిన వాళ్ళకి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మాకు చెట్ల గురించి బాగా తెలుసు. ఈ మనిషికి ఒకటి ఫోన్ చేసి వేడి ఉందా, వాతం ఉందా, కఫం ఉందా, వీర్యకణాలు పతలాగా ఉన్నాయా, నీ బాడీలో నడుములు వస్తున్నాయా, కాళ్ళు వస్తున్నాయి, దాన్ని బట్టి వైద్యం ఇవ్వచ్చు. అందుకోసం ఈ వైద్యాన్ని అందరికి ఉపయోగించుకొని ఆరోగ్యంగా మొగలంతా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.